అయితే ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్న అంశము పరిచర్యలో నమ్మకస్తులుగా నిలిచియుండుట. మరి ముఖ్యంగా శ్రమలు సంఘానికి వచ్చినప్పుడు, సంఘము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మరి ముఖ్యంగా విశ్వాస పాత్రులుగా ఉండాలి, నమ్మదగిన వారుగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే పౌలు అదే మాటను రాస్తూ ఉన్నారు. పౌలు తిమోతికి ఈ పత్రికను రాస్తూ, పౌలు ఈ పత్రికను రాసేటప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో దీని తరువాత అతన్ని చంపేస్తారు. అంటే పౌలు చనిపోక ముందు రాసిన పత్రిక, చనిపోక ముందు రాసిన పత్రికలు మాటలు ఎంతో విలువైనది. ఏదైతే ముఖ్యమో ఆ విషయాలు చనిపోక ముందు చెబుతారు. అంటే ఒక ముసలాయన ముసలవ్వ ఉన్నారనుకోండి, వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొడుకులు కూతుర్లు ఏం చేస్తారు? నాయనా ఆ డాక్యుమెంట్ యాడ పెట్టినావు, నాయనా అది ఆస్తి ఎవరికైనా ఇచ్చావా చెప్పు అని ఇంపార్టెంట్ విషయాలు ఏదైతే అవసరమో పెద్ద పెద్ద విషయాలు, అక్క అర్థమవుతుందా, చనిపోయే ముందు ఆ విషయాలు లాగుతారనమాట. కానీ పౌలు వాటికంటే గొప్ప విషయాలు ఆయన చనిపోయినప్పుడు చెప్పుకున్నాడు తన కుమారునికి తిమోతికి. మన తిమోతి అన్న కూడా ఉన్నారు, ఈయన కాదు, ఆయన పేరు అన్న పెట్టుకున్నారనమాట. ఆయనకి ఈ పత్రికను రాస్తూ వచ్చాడు. అలా రాస్తూ వచ్చి ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, సేవలో నమ్మకంగా ఉండాలి. ఇంగ్లీష్లో అంటారు లాయల్టీ ఇన్ మినిస్ట్రీ అంటారనమాట. పరిచర్యలో నమ్మకంగా నిలిచి ఉండాలి, మరి ముఖ్యంగా శ్రమల గుండా వెళ్ళేటప్పుడు. అయితే ఇక్కడ 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. ఒకటి మంచి ఉదాహరణ కాదు, రెండవది మంచి ఉదాహరణ. నమ్మకంగా లేని ఉదాహరణ, నమ్మకంగా ఉన్న వ్యక్తి యొక్క ఉదాహరణ. ఈ విషయాలు మీరు విన్నప్పుడు మీలో నమ్మకత్వము పెరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు నమ్మలేని వారుగా ఉంటే, అంటే సేవకుడు సంఘము మిమ్మల్ని నమ్మలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత మీరు నమ్మకస్తులుగా మారిపోతారు. ఈ వాక్యం మీరు అర్థం చేసుకున్న తర్వాత, ఈ ఉదాహరణలు మీకు అర్థమైన తర్వాత ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మీరు నమ్మకంగా నిలిచి ఉంటారు. ఎందుకంటే ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో సంఘం బయట ఒక బోర్డు పెట్టాలి. ఏంటో తెలుసా? కానుకలు లేదు, కానుకలు ఇవ్వండి అని కాదు. అలాగే ఇదిగో అది లేదు ఇది లేదు, మా దగ్గర వస్తువులు లేదు రండి అని చెప్పడానికి కాదు. చర్చి బయట, సంఘం బయట, బిల్డింగ్ బయట ఒక బోర్డు పెట్టాలి. ఏంటో తెలుసా? సంఘములో నమ్మకస్తులైన విశ్వాసులు కావాలి. కొన్నిసార్లు మనము రోడ్లపై వెళ్తున్నప్పుడు మాకు ఈ ఉద్యోగం కావాలి, మనుషులు కావాలి అని బోర్డు చూస్తూ ఉంటాం. అయితే ప్రతి సంఘం ఎదుట ఈ బోర్డు పెట్టాలి. ఏంటో తెలుసా? నమ్మకస్తులైన విశ్వాసులు, నమ్మకంగా ఉండే విశ్వాసులు కావాలి అని బోర్డు పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే మన సంఘాల్లో కొంతమంది నమ్మకంగా ఉంటారు, చాలామంది నమ్మకం లేని వారుగా ఉంటారు. వాళ్ళకి ఏ పని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చెప్పామనుకోండి, ఎస్ అన్న చేసేస్తాం, అన్న వస్తామని చెప్పి లాస్ట్ మూమెంట్లో నేను రావడం లేదని చెప్పేస్తారు. ఎవరికైనా పని అప్పచెప్తే పని చేస్తామని చెప్పి లాస్ట్ మూమెంట్లో పని చేయరు. అంటే నమ్మకస్తులైన వారు కొదువైపోతున్న సమయంలో పౌలు తాను చనిపోయే ముందు నమ్మకస్తులు కావాలి, సంఘములో నమ్మకమైన పరిచారకులు కావాలి అని ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అందులో మొదటి ఉదాహరణ అంటే నమ్మకంగా లేని వారి యొక్క ఉదాహరణ. అంటే పరిచర్య మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే వారి యొక్క ఉదాహరణ, విడిచిపోవుట యొక్క ఉదాహరణ. అంటే వీళ్ళు నమ్మదగిన వారు కాదు. అదే చెప్తూ ఉన్నాడు చూడండి 15వ వచనంలో, చదవండి. అయితే ఇక్కడ అర్థమైంది కదా తల్లి. అంటే మొదటి ఉదాహరణ నమ్మకంగా లేనివారు, పరిచర్యలో
నమ్మకంగా లేనివారు. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవెరుగుదువు. అంటే ఈ ఆసియా పడమటి వైపు ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పుడు టర్కీ అంటారనమాట. ఆ టర్కీ ప్రాంతంలో ఈ ఈ ఈ ప్రదేశం ఉంది, ఎఫెసీ పట్టణము ఉంది. ఎఫెసీ పట్టణము ఆ ప్రాంతానికి రాజధాని. అటువంటి ప్రాంతములో పౌలు సేవ చేశాడు. సేవ చేసిన తర్వాత ఆయన్ని జైల్లో పెట్టారు. రెండవసారి జైల్లో పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది చెడ్డ ఉదాహరణ. వాళ్ళు నమ్మకంగా లేనివారు, అంటే శ్రమను చూచి పారిపోయినవారు, విడిపోయినవారు, విడిచిపెట్టినవారు అంటే అర్థము అపనమ్మకస్తులు, నమ్మకము చూపని వారు, శ్రమల్లో తిరస్కరించిన వాళ్ళు, తప్పించుకొని పారిపోయే వాళ్ళని అర్థం. అంటే పౌలు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు పరిచర్యలో వాళ్ళు అన్నీ బాగున్నప్పుడు పౌలు వెంట ఉన్నారు. ఎప్పుడైతే పౌలు జైల్లోకి వెళ్ళారో వెంటనే వాళ్ళందరూ పౌలును విడిచిపెట్టి పారిపోయారు, విడిచిపెట్టేశారు. అంటే ఆయన ఎవరో తెలియదన్నట్టుగా మాట్లాడడము ప్రారంభించారు. అయితే 2 రకాల సంఘ సభ్యులు పౌలును తన పరిచర్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 2 రకాల సంఘ సభ్యులు. మొదటి రకమైన సంఘ సభ్యులు ఎవరంటే సాధారణ విశ్వాసులు. చూడండి, వారందరూ నన్ను విడిచిపెట్టి పోయిరి. అంటే సాధారణ విశ్వాసులందరూ పౌల్ని జైల్లో వేశారంట. పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తున్న పౌలుని జైల్లో పెట్టారని ఆ వార్త విన్న విశ్వాసులు వెంటనే పౌలుకి నాకు సంబంధము లేదు అని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీకు పౌలు తెలుసా? నాకు తెలియదు, నేను ఆ సంఘానికే వెళ్ళను, నేను పౌలుకి నాకు సంబంధము లేదు అని పౌలుని తిరస్కరించారు. విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారని కాదు, దూరముగా ఉన్న పౌలు ఎవరో నాకు తెలీదు అని చెబుతూ ఉన్నారు. ఇలాంటి వారిని అపనమ్మకస్తులు అంటారు. అయితే పౌలు చాలా బాధతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నీ వెరుగుదువు అంటాడు. చూడండి, సంగతి విడిచిపోయిరను సంగతి నీవు ఎరుగుదువు. నీకు తెలుసు అందరూ విడిచిపెట్టిపోయారంటే ఎగ్జాసిరేషన్ అంటారు అనమాట. అతిశయోక్తితో ఇక్కడ పౌలు అందరూ అంటే అందరూ విడిచిపెట్టారని కాదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దీని తర్వాత చెప్తాను మీకు, నమ్మకస్తుడు. అతను విడిచిపెట్టిపోలేదు. అంటే దరిదాపు అందరూ పౌలుని తిరస్కరించారు పరిచర్యలో శ్రమల వలన. ఎందుకు అంటే వాళ్ళకి భయం వేసింది. పౌలుతో పాటు ఉంటే మమ్మల్ని కూడా జైల్లో వేస్తారు. సరే, ఇక్కడ మీ పాస్టర్ గారిని, అయ్యగారిని, తిమోతన్న గారిని అరెస్ట్ చేశారనుకోండి. ఎగ్జాంపుల్ వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు ఆయనతో పాటు ఉంటే, ఆయన పేరు మీరు చెప్తే, మోరియా చర్చికి వెళ్తానని మీరు చెప్తే ఎక్కడ మిమ్మల్ని జైల్లో వేస్తారని, తిమోతే నాకు తెలియదండి, ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, హైట్గా ఉంటాడా, నాకు తెలియదని అంటే అలాగ మాట్లాడుతున్నారు అందరూ. పౌలుని అలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే శ్రమలకు భయపడి పరిచర్యలో నమ్మకస్తులుగా లేనివారు సాధారణమైన విశ్వాసులు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, లోకభోగాలు. అంటే ఒకవేళ ఈయనతో పాటు ఉంటే జైలుకి వెళ్ళాలి, ఇంకా మనకు సుఖాలు ఉండదు, కష్టాలు ఉంటాయి పరిచర్యలో అని ఆ సుఖాలకు మరిగి సంతోషాల కోసము నమ్మకంగా లేక వెళ్ళిపోయిన వారు. ఇది ఒక రకమైన సంఘ సభ్యులు అనమాట. వారు సాధారణ విశ్వాసులు. అయితే ఇక్కడ మరొక రకమైన సంఘ సభ్యులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ పౌలు చెప్తూ వచ్చాడు. పుగెల్లు, హెర్మోగెనే. వీరిరువురు గురించి పౌలు డైరెక్ట్గా చెప్పాడు. వీళ్ళిద్దరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నాడు. అంటే వీళ్ళు బాగా తెలిసినవారు. సాధారణ విశ్వాసులు అంటే ఇప్పుడు మీరున్నారు కదమ్మా, మీరందరూ సాధారణ విశ్వాసులు. అంటే పేర్లు గుర్తుంటాయి కొంతమందికి సంఘంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంఘంలో పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడప్పుడు సేవకులు లేనప్పుడు వాక్యం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అంటే సేవకులు లేనప్పుడు సంఘాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు కదా. సంఘంలో పరిచర్య చేస్తూ అందరికీ తెలిసిన వారు ఇరువురు. వీళ్ళిద్దరు కూడా పౌలు ఎవరో తెలియదని చెప్పేశారు.
ఆయనకి మాకు సంబంధము లేదు అని సంబంధము తెంపేశారు. అంటే వీళ్ళు శ్రమలకు భయపడి, సుఖాలకు ఇష్టపడి, చివరికి కష్టం వచ్చేసరికి సంఘంలో నమ్మకంగా ఉండకుండా వెళ్ళిపోయారు. పౌలుతో మాకు సంబంధం లేదని వెళ్ళిపోయారు. ఎంత బాధ అంటే పౌలుకి, వాళ్ళ కోసం పరిచర్య చేశాడు, వాళ్ళకు సువార్తను అందించాడు, వాళ్ళందరూ రక్షణ పొందుటకు సాధనంగా దేవుని చేత వాడబడ్డాడు. అటువంటి సేవకుడు జైల్లో ఉంటే ఆయనకి నాకు సంబంధము లేదు. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు? దీని అర్థము విశ్వాసాన్ని విడిచిపెట్టారని కాదు. దయతో అర్థం చేసుకోండి. అంటే సేవకుణ్ణి మర్చిపోవడం, సంఘానికి రాకుండా ఉండడము, అది విశ్వాసాన్ని విడిచిపెట్టినట్టు కాదు. వాళ్ళు విశ్వాసులే, శ్రమలకు భయపడి అపనమ్మకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు లాయల్గా లేదు పరిచర్యలో అనే విషయాన్ని పౌలు బాధతో తను చనిపోయే ముందు రాస్తూ ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఈ విషయాలు చెబుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? సాధారణంగా జైల్లో ఉన్నప్పుడు ఏం కోరుకుంటారు తల్లి? నేనైతే ఫోన్ చేసి, అన్నా తిమోతన్న, అంకుల్, యోహాన్ అంకుల్, కొంచెం నన్ను విడిపించరా, నన్ను జైల్లో నుంచి విడిపించరా, మీకు ఎమ్మెల్యే తెలుసంట కదా, పిఏ కూడా తెలుసంట కదా, మీకు పిఏతో మాట్లాడి నన్ను కొంచెం ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత నన్ను జైల్లో నుంచి విడిపిస్తారని ఏం చేస్తారంటే నేను ప్రయత్నము చేస్తాను. కానీ పౌలు నన్ను విడిపించండ్రా అని బ్రతిమలాడడం లేదు. తన కుమారుడైన తిమోతికి తన బాధను చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను చచ్చిపోతున్నా, నమ్మకంగా ఉన్నాను ప్రభు కొరకు. ఇదిగో చాలామంది నమ్మకంగా లేరు, అది నన్ను బాధేస్తూ ఉంది, అది నన్ను నలగొడతా ఉంది. ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు? నేను చచ్చిపోతున్నా, ఆయన్ని విడిచిపెట్టలేదు, కానీ శ్రమలు వచ్చేసరికి వీళ్ళు పౌలు ఎవరో తెలియదు అంటున్నారు, పౌలుకి మనకు సంబంధం లేదంటున్నారని బాధతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఉంటారమ్మా అలాంటి వాళ్ళు సంఘంలో? ఉంటారు. అంటే అన్నీ బాగున్నప్పుడు మా చర్చి మా కూడిక, మా పాస్టర్ అని చెప్పి సంఘము కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, అంటే శ్రమలంటే ఎల్లప్పుడూ జైల్లో ఉండడమే కాదు. కొన్నిసార్లు ప్రతి సంఘము కొన్ని శ్రమల గుండా వెళ్తూ వస్తుంది, కొన్ని అవసరాల గుండా వెళ్తూ వస్తుంది. ఆ సమయంలో మీరు నిలబడాలి. సంఘము ప్రభువుది. ఈ సంఘానికి నేను వెళ్తూ ఉన్నాను, సేవకుడికి నేను నమ్మకంగా ఉండాలి, సంఘానికి నేను నమ్మకంగా ఉండాలి. నేను ప్రాణం పోయినా, నాకు ఇబ్బందులైనా, నాకు కష్టం వచ్చినా పాస్టర్ ఎవరో నాకు తెలియదు అని మీరు చెప్పకుండా ఉండాలి. అలా చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఎన్నో సందర్భంలో జరుగుతూ వచ్చింది. ఆ విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా చూడండి. మార్కు తెలుసు తల్లి, అయ్యగారు రెండవ కుమారుడు కాదు, ముందున్న ఆయన. ఈ మార్కు సువార్తను రాశారు కదా, సువార్త రాసిన ఈ మార్క్, జాన్ మార్క్ అంటారు ఆయన. ఆ జాన్ మార్కు పరిచర్య ప్రారంభించిన తర్వాత పౌలు, బర్నబా వాళ్ళిద్దరూ సువార్త పరిచర్యకు బయలుదేరారు. అంతియొకయ సంఘం నుంచి బయలుదేరినప్పుడు మార్క్ కూడా పరిచర్య చేయడానికి వస్తారు. వచ్చిన తర్వాత అపోస్తుల కార్యం 13:13లో అక్కడ ఏం జరుగుతుందంటే, మార్కు పౌలును, బర్నబాను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే ఈ మార్కు ఎలాంటి వ్యక్తి అంటే, పరిచర్య చేసే ఆసక్తి ఉంది, పరిచర్య చేస్తూ ఉన్నాడు. తల్లి అర్థమవుతుందా? పరిచర్య చేస్తూ ఉన్నాడు, కానీ కష్టం వచ్చేసరికి, ఆ సువార్త పరిచర్యలో కష్టం అనిపించేసరికి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు మాత్రమే కాదు, జాన్ మార్క్ కూడా ఒకప్పుడు నమ్మలేని వ్యక్తి. మార్కును నమ్మొచ్చా అంటే నమ్మలేం. మీకు గుర్తుంది కదా, తర్వాత రెండవసారి మిషనరీ పరిచర్యకు వెళ్తూ ఉన్నప్పుడు బర్నబాకు పౌలుకి గొడవ అయిపోయింది. పౌలేమో ఈ మార్క్ నాకు వద్దు అంటున్నాడు, బర్నబా ఏమో నాకు కావాలి అంటున్నాడు. అర్థమవుతుందా? చివరికి వాళ్ళు విడిపోయారు. బర్నబా అండ్ పౌలు ఇద్దరు విడిపోయారు. ఎవరిని బట్టి అంటే మార్కును బట్టి. అంటే సంఘములో కొన్నిసార్లు శ్రమలకు భయపడి నమ్మకస్తులు లేనివారుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారు ఉన్నారు. అలా ఉండకూడదని పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. ఇది ఒకటి, శ్రమలను చూచి వెళ్ళిపోయేవాళ్ళు. రెండవది, సుఖభోగాలు చూచి, అరే ఈ సంఘానికి వస్తే పరిచర్య చేయాలి, నా శ్రమ, నా సమయాన్ని
అలాగే నా ధనాన్ని ప్రతి ఒక్క వాటిని నేను త్యాగం చేయాలి, ఈ పరిచర్యలో ఉంటే నాకు చాలా లాస్ అవుతున్నానని సుఖభోగములను కోరుకునే వాళ్ళు నమ్మకంగా ఉండరు. వాళ్ళు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దానికి ఉదాహరణ దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేమా అనే వ్యక్తి 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. 4వ అధ్యాయం 2వ తిమోతికి రాసిన పత్రిక 4:10లో పౌలు అంటాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. అంటే ఇక్కడ దేమా దేన్ని ప్రేమించాడంట? ఇహలోకమును ప్రేమించి, సుఖభోగాలను ప్రేమించి. పౌలుతో ఉంటే కష్టాలు తప్పు. అరే, ఈ సేవకులతో కలిసి మనం తిరుగుతూ ఉంటే, ఈ సంఘానికి వస్తూ ఉంటే మనకి కష్టాలు ఉన్నాయి, సుఖాలు లేవని చివరికి దేమా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. అక్కడ మంచిగా డబ్బులున్నాయి, మంచిగా ఆనందం ఉంది, కష్టాలు లేవు, అందుకని అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే ఇది సేవకులైన వారు. అంటే మార్కు పరిచర్యలో ఉన్నాడు, దేమా పరిచర్యలో ఉన్నాడు. పరిచర్యలో ఉండే వీళ్ళే పారిపోతూ ఉన్నారు. ఇంకా సాధారణ విశ్వాసులైన మీ గురించి చెప్పవలసిన అవసరం లేదు, మన గురించి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మనం ప్రమాదంలో ఉన్నాం. యేసు క్రీస్తు మన కొరకు ఎంతో చేశాడు. అలా మన కోసం చేసిన యేసు ప్రభును, ఆయన పరిచర్యను మనం ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళకూడదు. శ్రమ అయినా, కష్టం వచ్చినా, ఎంత మనం లాస్ అయినా మనం నమ్మకంగా ఉండాలి అని నేర్చుకున్నాం. ఎందుకంటే చెడు ఎగ్జాంపుల్, అంటే మాదిరిగా లేని ఎగ్జాంపుల్ చూసాము. విడిచిపోయే ఉదాహరణ, నమ్మకంగా లేని ఉదాహరణ. అయితే రెండవ ఉదాహరణ మన ముందు పౌలు ఉంచుతూ ఉన్నాడు. ఈయన నమ్మకస్తుడు, ఈయనను మనం నమ్మవచ్చు. సంఘములో చాలామంది అపనమ్మకస్తులు ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి, ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి, దేవుని కృపను బట్టి దేవుడు ఒకరిని ఇద్దరిని నమ్మకస్తులను సంఘములో ఉంచుతాడు. అలాంటి వారిలో ఒక ఆయన ఇక్కడ ఉన్నారు, ఒనేసిఫోరు. చెప్పండి, ఒనేసిఫోరు. ఆ మాటకు ఆ పేరుకు అర్థము ప్రయోజనకరమైన వాడు. అంటే మేలును తీసుకొచ్చేవాడు, ప్రయోజనాన్ని తీసుకొచ్చేవాడు. అంటే అతను తన పేరుకు తగిన విధంగా జీవిస్తూ ఉన్నాడు సంఘంలో. అంటే అందరూ పారిపోయారు, అందరూ విడిచిపెట్టారు, అందరూ పౌలెవరో నాకు తెలియదన్నారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒనేసిఫోరు, ప్రయోజనకరమైన వాడు. ఆయన నిలిచి ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. నేను శ్రమల గుండా వెళ్ళినప్పుడని తిమోతితో చెబుతూ ఉన్నాడు. అయితే ప్రజలారా వినండి, తిమోతితో ఆయన చెప్తూ ఇలా అంటున్నాడు, ఒనేసిఫోరు నమ్మకంగా ఉన్నాడని. అయితే ఈ ఒనేసిఫోర్కి యేసు క్రీస్తుకుండే గుణలక్షణాలు ఉన్నాయి. ఇది వెంటనే తల్లి, శ్రమల్లో కూడా పరిచర్యలో నమ్మకంగా ఉండాలంటే యేసు క్రీస్తుకుండే వ్యక్తిత్వం, యేసు క్రీస్తుకుండే గుణలక్షణాలు మనలో ఉండాలి. ఎప్పుడైతే యేసు క్రీస్తును పోలి మనం ఉంటామో అప్పుడు మాత్రమే శ్రమల్లో నమ్మకంగా నిలబడే ధైర్యము, సామర్థ్యము మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఒనేసిఫోర్కి యేసు క్రీస్తుకుండే 3 గుణగణాలు ఈయనలో ఉన్నాయి. యేసు క్రీస్తులో ఉంది, ఈయనలో కూడా ఉంది. కాబట్టి ఆ 3 గుణగణాలను గురించి నేను మీతో మాట్లాడతాను. ఆయనకుండే 3 వ్యక్తిత్వం గురించి, ఆయనకుండే స్వభావం గురించి నేను మీతో పంచుకుంటాను. తర్వాత నా ప్రసంగాన్ని ముగిస్తాను. చెడు ఎగ్జాంపుల్ చూసాం, మంచి ఎగ్జాంపుల్ కాదు, మంచి ఉదాహరణ కాదు, వాళ్ళలాగా మనం ఉండకూడదు. అయితే ఎవరిలా ఉండాలంటే ఒనేసిఫోర్ లాగా మనం ఎందుకు ఉండాలంటే, ఒనేసిఫోరు యేసు క్రీస్తును పోలి జీవించాడు. గొప్ప సంగతులండి, గొప్ప సంగతులు ఇక్కడ మనం చూస్తాం. యేసు క్రీస్తు ఎలా నమ్మకంగా ఉంటాడో శ్రమలలో, యేసు క్రీస్తు ఎలాగ సంఘముతో నమ్మకస్తుడుగా ఉంటాడో ఆయనను పోలి, ఆయన తర్వాత ఒక రేంజ్లో ఒనేసిఫోరు నిలబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడనే సంగతి పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఒనేసిఫోరుకుండే మొదటి గుణగణం, యేసు క్రీస్తును పోలిన ఆ వ్యక్తిత్వం ఏంటో తెలుసా? శ్రమపడే సేవకుణ్ణి ఆనందపరుస్తాడు.
శ్రమ పడే వారిని ఆనందపరుస్తాడు. ఎక్కడుంది ఆ మాట అంటే చూడండి 16వ వచనం. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడగా శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని, చూడండి ఈ మాట చూడండి, అనేక పర్యాయములు ఆదరించెను. అంటే ఇక్కడ తెలుగులో ఇక్కడ చివరిలో వచ్చింది, కానీ మీరు మూల భాషలో మీరు చదివినప్పుడు, నేను చదివినప్పుడు, ఇంగ్లీష్ మీరు చదివినప్పుడు మొదట ఇది వస్తుందండి, అనేక పర్యాయములు ఆదరించెను అనే మాట. అంటే ఇంగ్లీష్లో రిఫ్రెష్ అంటాడనమాట. అంటే ఈ ఒనేసిఫోరు ఆదరిస్తూ ఉన్నాడు. అంటే ఈ ఆదరించడం యొక్క అర్థం ఏంటంటే, మనం చూచినప్పుడు చల్లబరుచుట, లోపల ఉన్న వేడిని తీసివేయుట అని అక్షరార్థంగా చెప్పవచ్చు. అంటే రిఫ్రెష్మెంట్ అంటారు కదా, అంటే ఆదరించుట అంటే అర్థం ఏంటంటే మూల భాషలో చల్లబరుచుట, లోపల ఉన్న వేడిని తీసివేయుట. కొన్నిసార్లు నాకు హెడ్ఏక్ అయినప్పుడు చదువుకుని కూర్చుని కొన్నిసార్లు కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు నేను ఒక పని చేపిస్తానన్నమాట. నేను హెడ్ మసాజ్ చేపిస్తాను. అతను ఏ నూనె కావాలంటాడు, నాకైతే నవరత్న కావాలంట. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది. అదైతే కొబ్బరి నూనె అంత చల్లగా ఉండదు, కానీ కొబ్బరి నూనె మంచి దీంతో పోలిస్తే కొంచెం నేను అది కోరుకున్న తర్వాత అతను బాగా మసాజ్ చేస్తాడు. మసాజ్ చేసి బాగా కొడతా ఉంటాడు. అతను కొడుతున్నా సమ్మగుంటుంది. అంటే నార్మల్గా ఆ మసాజ్ ఆయిల్ పూయకుండా కొట్టారనుకోండి నొప్పి వస్తుంది. ఎప్పుడైతే ఆ నూనె పూసిన తర్వాత బాగా మసాజ్ చేసినప్పుడు చల్లగా ఉంటుంది, అసలు భలే ఉంటుంది. ఎందుకు నాకు బాగుంటుందంటే, అతను మసాజ్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న వేడి మొత్తం బయటికి వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే లోపల ఉన్న వేడి బయటకు వస్తూ ఉంటుందో నాకు ఆనందం వేస్తుంది, నాకు చల్లగా ఉంటుంది, నాకు ఒక రిఫ్రెష్మెంటు వస్తుంది. అదే గ్రీకు పదాన్ని పౌలు వాడాడు. అంటే ఈ ఒనేసిఫోరు పౌలుకుండే ఆ వేడి, ఆ శ్రమ, ఆ బాధ, నలిగిపోతూ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఈ ఒనేసిఫోరు ఎలా ఉన్నాడంటే వచ్చి పౌల్లో ఉన్న ఆ వేడి మొత్తము మసాజ్ చేసి తీసేస్తున్నాడు. ఆ ఒనేసిఫోరు అతనితో మాట్లాడుతుంటే ఆయనకున్న బాధ వెళ్ళిపోతూ ఉంది. ఒనేసిఫోరు పౌలుతో మాట్లాడుతుంటే ఆయనకుండే కష్టము మర్చిపోతూ ఉన్నాడు. ఒనేసిఫోరు అతనితో మాట్లాడుతూ ఉంటే రేపు చచ్చిపోతాను కదా అన్న బాధ కూడా ఆయనలో నుంచి వెళ్ళిపోతూ ఉంది. అంటే చావుకు సిద్ధపడుతున్న ఒనేసిఫోరు వచ్చి మాట్లాడుతుంటే అతడు ఆదరించబడ్డాడు, సేవకుడు ఆదరించబడ్డాడు అని మనం ఎంతో క్లియర్గా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఒనేసిఫోరు ఎలా ఆదరించగలిగాడు, ఎలా సాధ్యమైంది అని అంటే దానికి సాధనం మీన్స్ అంటారనమాట. ఈ ఒనేసిము పౌలును అర్థమవుతుందా? ఒనేసిము పౌలును ఆదరించడానికి అతడు ఎలా సాధ్యమైందంటే, ఇటువంటి కష్టతరమైన సమయంలో మనం చూస్తున్నాం. పౌలు చెప్తాడు చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఒనేసిము పౌలును ఒనేసిఫోరు పౌలును, అదే పేరండి, దరిదాపు అదే పేరు, కాకపోతే ఇక్కడ ఒనేసిఫోరు ఆయన తన కుటుంబ సభ్యులను ఉపయోగించుకుని కుటుంబ సభ్యుల ద్వారా అతడు ఆదరించాడని ఇక్కడ మనం చూస్తాం. 16 వచనం చూడండి, ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అయితే ఈ ఒనేసిఫోరు ఎక్కడ ఉన్నాడంటే ఆసియా ప్రాంతంలో ఉన్నాడు, ఎఫెసీ ప్రాంతంలో ఉన్నాడు. పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు? రోమా పట్టణంలో ఖైదీగా బంధించబడి ఉన్నాడు. అయితే ఒనేసిఫోరు అక్కడికి ఎలా వచ్చాడు అని అంటే కుటుంబ సభ్యులు అతన్ని పంపించారు. అంటే ఒనేసిఫోరు యొక్క కుటుంబ సభ్యులు దైవికమైన కుటుంబము. వారు పౌలు యొక్క కష్టాన్ని చూచి ఒనేసిఫోరుతో అన్నారు, ఇదిగో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నువ్వు మాత్రము పౌలుని వెళ్ళి మాట్లాడు అని వాళ్ళు ఒనేసిఫోరుని పంపించారు. చూశారండి, దేవుడు అపనమ్మకస్తుల మధ్య ఒక కుటుంబాన్ని పెడతాడు. కొన్నిసార్లు సేవకులు కష్టపడి సేవ చేస్తూ ఉంటారు, అపనమ్మకస్తులైన విశ్వాసులతో నలిగిపోయి కృంగిపోతున్నప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని ఇస్తాడు.
లేదంటే 2 కుటుంబాలను ఇస్తాడు. వాళ్ళ వలన ఆ సేవకునికి కొంత ఆదరణ, నెమ్మది కలిగిస్తాడు. ఎందుకంటే ఈ సేవ ఎవరిది? దేవుడిది. ఈ సంఘాన్ని కాపాడేవాడు దేవుడు. సంఘానికి సేవ చేస్తున్న సేవకులను ఆదరించి బలపరిచేవాడు దేవుడు కనుక ఎంతమంది అపనమ్మకస్తులు ఉన్నప్పటికీ దేవుడు కొన్నిసార్లు ఒక కుటుంబాన్నో 2 కుటుంబాన్నో సేవకుల పక్కన నిలబెడతాడు. ఎందుకంటే ఈ సేవ ఆగిపోకూడదని, ఈ సేవ మధ్యలో ఆగకూడదని దేవుడు అలా ఉంచుతాడు. అయితే ఒనేసిఫోరు కుటుంబ సభ్యులు ఇలా చెప్పారు, ఏమని? నువ్వు వెళ్ళి ఆదరించు అన్నారు. ఆదరణ మాటలు పంపించారేమో. పౌలుకు చెప్పు, అయ్యగారికి చెప్పు, మేము ఆయనతో పాటు ఉన్నాము అని. రెండవది, వాళ్ళు ఏమి చేసి ఉండొచ్చు అంటే కనికరము అనే మాటను ఇక్కడ చూస్తా. దేవుడు కనికరించునుగాక, కనికరం చూపునుగాక అంటే ఆ కుటుంబ సభ్యులు పౌలు ఎడల కనికరము చూపారు. బహుశా ఇక్కడ రాయబడలేదు కానీ ఎలా కనికరము చూపించి ఉండవచ్చు అంటే ఒనేసిఫోరు వెళ్తున్నప్పుడు పౌలుకు కావలసిన కొన్ని అవసరాలు, అక్కడికి ఆయనకు అవసరమైన కొన్ని వస్తువులు కానీ, లేకుంటే ఆహారము కానీ, లేకుంటే బట్టలు కానీ ఏదైతే ఉన్నాయో కొన్ని అవసరాలకి బహుశా ఒనేసిఫోరు దగ్గర ఇచ్చి పంపించి ఉండవచ్చు. అంటే అందుకనే పౌలు అంటా ఉన్నాడు, ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. ఇంకొకటి, దేవుడు కనికరం చూపునుగాక అంటే కుటుంబాలన్నీ వెళ్ళిపోయాయి, ఈ కుటుంబము పౌలుతో ఉన్నారు, ఆ కుటుంబానికి కూడా కష్టము వస్తుంది. అంటే పౌల్ని జైల్లో వేశారు, ఈ కుటుంబాన్ని కూడా జైల్లో వేసే అవకాశం ఉంది. అందుకనే చెప్తా ఉన్నాడు, దేవుడు కనికరించునుగాక, కనికరము చూపునుగాక వాళ్ళ పట్ల అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే ఒక నమ్మకమైన ఒక యవనస్తుడు లేకుంటే ఒక వ్యక్తి సేవలో నమ్మకంగా ఉండాలంటే తన కుటుంబం కూడా సహకరించాలి. ఒకవేళ కుటుంబం సహకరించకపోతే, ఒనేసిఫోరు వెళ్తున్నాడు అనుకోండి రోమా, ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు కుటుంబ సభ్యులు బలహీనులైతే ఎక్కడికి రా పోయేదంటారు. నాన్న అయితే కూర్చో, ఎక్కడికి వెళ్తావు నువ్వు వెళ్తే నిన్ను కూడా పట్టుకుని జైల్లో వేస్తారు, నువ్వు వెళ్ళొద్దురా అని ఆపేస్తారు. కానీ ఈ కుటుంబము అలా కాదు, సరే నిన్ను వేస్తే వేస్తారు. ఏమో ఎంతమంది కొడుకులో నాకైతే తెలియదు కానీ బహుశా కొడుకు ఎంతమంది ఉన్నా కొడుకే కదా తల్లి, పంపిస్తారు. అలాగా వెళ్తే అక్కడ పట్టుకుని చంపేస్తారు, జైల్లో వేస్తారని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా పంపిస్తారా? కానీ ఒనేసిఫోరు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పంపించారు. అంటే ఇక్కడ పాఠం ఏందో తెలుసా తల్లి? మనం నమ్మకంగా ఉండాలంటే మన కుటుంబ సభ్యులు సహకరించాలి. బహుశా యవనస్తులు మీ కుటుంబంలో ఉండొచ్చు, వాళ్ళు సేవలో ఎంతో పరితపిస్తూ ఉండవచ్చు, సేవలో వాళ్ళు పని చేస్తూ ఉండవచ్చు. అలాగ వాళ్ళు పని చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప వాళ్ళు ఎక్కడికి రాయలేదు వెళ్ళొద్దు అది ఇది చెప్పి వాళ్ళని సేవ చేయకుండా ఆపకూడదు అని దయతో మనము అర్థం చేసుకోవాలి. పౌలు ఇక్కడ చెబుతూ వస్తూ ఉన్నాడు. అంటే కుటుంబ సభ్యుల ద్వారా ఒనేసిఫోరు ఆదరించాడు. రెండవది చూడండి ఏమైందంటే ఫలితం, తన కుటుంబ సభ్యుల కొరకు సేవకుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ ఒనేసిఫోరు ఆయన శ్రమలో ఉన్న సేవకుణ్ణి ఆదరిస్తూ ఉన్నాడు. అంటే ఆ బాధ మొత్తం తీసేస్తున్నాడు అనమాట. అతను మాట్లాడుతుంటే, మీరు ఈ సేవ చేస్తున్న మీ సేవకులకు ఆదరణ కలిగిస్తున్నారా, లేకపోతే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారా? వాళ్ళు ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా భుజం కలిపి ముందుకెళ్తున్నారా? ఆయన పోతూ ఉంటే ఆయన్ని ఏదో ఒక రూపాన ఇబ్బంది పెట్టి నలిగిపోయేలా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే చిన్నపోని మాటలు చెప్పడము, సేవకుని పైన లేనిపోని నిందలు వేయడము, అక్కడ ఆధారం ఉండదు కానీ ఇంకా చూచినట్టుగా, ఈమె దగ్గరుండి తెలిసినట్టుగా, అన్నీ ఈమెకి తెలిసినట్టుగా, లేకుంటే ఈయనకి తెలిసినట్టుగా లేనిపోని చెప్పడము. చివరి వాళ్ళు సైలెంట్గా ఉంటారా? మీరేమంటారు? పాస్టర్ల గురించి చెప్తారు, వాళ్ళు వెళ్ళి ఆ పాస్టర్కి చెప్పేస్తారు. నీకు తెలుసా అయ్య గారు ఆ అక్కేమందో మిమ్మల్ని అని, ఆ మళ్ళీ ఆడ చెప్తుంది, పాస్టర్ చెప్తుంది, పాస్టర్ గుండె నలిగిపోద్ది. అరే నేను చేయలేదు కదా, ఎందుకు నా గురించి ఇలా చెప్పుకుంటున్నారని. అంటే ఉత్సాహంగా
సేవ చేయవలసిన సేవకుడు అంటే ఎన్నో శ్రమలు కదండి. సేవ సాధారణమైంది కాదు తల్లి, చేస్తున్న నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 50 కేజీల సిమెంట్ బస్తా మోస్తూ ఉన్నాడు. అర్థమైందా? నేను మొయ్యను. నేనేం చెప్తానంటే అదేముందిలే, మొయ్యరా తీరా, ఎందుకు పడిపోతున్నావని నేను చెప్పొచ్చు, కానీ నేను మొయ్యను దాన్ని. కానీ మోసే వ్యక్తికి ఆ భారము తెలుస్తుంది. అర్థమవుతుందా? మోసే వ్యక్తికి ఆ భారం తెలుసు. కాబట్టి సేవకులు వాళ్ళు ఎంతో కష్టపడి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో బాధలు పడి సేవలు చేస్తున్నప్పుడు వారికి మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రము చేయొద్దు అని బ్రతిమలాడుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒనేసిఫోరు అతను ఆదరిస్తూ ఉన్నాడు. రెండవది చూడండి, రెండవ గుణగణం యేసు ప్రభువుకుండే రెండవ గుణగణం వ్యక్తిత్వం ఏంటో తెలుసా? మొదటిది శ్రమపడే సేవకుని ఆదరించడం. రెండవది శ్రమపడే సేవకుని గూర్చి సిగ్గుపడకుండా ఉండడం. అంటే యేసు ప్రభువుని ప్రకటించే వ్యక్తుల గురించి సిగ్గుపడకుండా ఉండడం రెండవ గుణగణం. చూడండి 16-17 ఇక్కడ ఎలా ఉంది. 17వ వచనంలో, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గు పడక. సంకెళ్ళు అంటే పౌలు బంధించబడ్డాడు, జైల్లో ఉన్నాడు. దాన్ని చూచి చాలామంది సిగ్గుపడతా ఉన్నారు. అంటే సిగ్గుపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? దానికి అర్థము బాధకరమైన అనుభవం. అంటే లోపల నలిగిపోవడాన్ని సిగ్గుపడడం అంటారు మూల భాషలో. ఇక్కడ అంటే అర్థం ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తా చూడండి. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ దొరికిన తర్వాత ఆ దొంగను పట్టుకుని కొడతా ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఆ దొంగ ఎవరో కాదు, మీ అన్న. ఎగ్జాంపుల్, మీ అన్న ఆ దొంగ. మీరు అలా వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి అన్న అని చెప్పడానికి మీరు నలిగిపోతారు చూడండి లోపల. దాన్నే సిగ్గుపడడం అంటారు. ఇక్కడ అనువదించింది సిగ్గుపడడం, కానీ లోపల నలిగిపోయే బాధ అని అర్థం అన్నమాట. అంటే పౌలు జైల్లో ఉన్నాడు, యేసు ప్రభు సువార్త ప్రకటించడం ద్వారా. కానీ ఎవరైతే అది చూచారో పౌలు మావాడు అని చెప్పుకోవడానికి లోపల నలిగిపోతూ ఉన్నారు. ఎందుకు నలిగిపోతున్నారంటే వాళ్ళ యొక్క స్టేటస్ పడిపోద్ది, వాళ్ళ యొక్క గౌరవము పడిపోద్ది. ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి, ఆ దొంగ మా అన్నాడు అనుకోండి, నాకు గౌరవం ఉంటుందా? గౌరవం ఉండదు. కాబట్టి ఆసియా ప్రాంతంలో ఉన్న సంఘస్థులందరూ పౌలు మావాడు అని చెప్తే ఎక్కడ వాళ్ళ పొరుగు పోద్దో, ఎక్కడ వాళ్ళ స్టేటస్ తగ్గిపోద్దో అని చెప్పి వాళ్ళు లోపల నలిగిపోతూ ఉన్నారు. దాన్నే సిగ్గుపడడం అంటారు. అంటే సిగ్గుపడడం అంటే మా వాడు అని చెప్పుకోకుండా ఉండడం. కానీ అందరూ అలా ఉన్నారు, కానీ ఒనేసిఫోరు అలా లేడు. డైరెక్ట్గా పౌలే చెప్పాడు చూడండి. అర్థమవుతుందా? చూస్తున్నారా బైబిల్? పౌలే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక. నా గౌరవం తగ్గితే తగ్గింది, నాకు విలువ పోతే పోయింది, నేను మాత్రం పౌలుకు సంబంధించిన వ్యక్తిని. పౌలు అయ్యగారు నా వ్యక్తి. ఆయన సేవ చేస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. కానీ నేను ఆయన వాణ్ణి అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. మనుషులు అనుకుంటారు, మనుషులు నన్ను అగౌరవపరిస్తే పరుస్తారు, నేను మాత్రం నమ్మకంగా ఉంటానని సిగ్గుపడకుండా ఉన్నాడు. అయితే సిగ్గుపడకుండా ఉండడానికి ఆయన యేసు ప్రభు యొక్క మాదిరిని ఆయన ఎంచుకుంటూ వచ్చాడు. అందుకని యేసు ప్రభువు గుండే గుణగణాలు, వ్యక్తిత్వము ఒనేసిఫోరులో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదువుతుంది చూడు. పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కడే మూలము. ఈ హేతువు చేతను వారిని, చాలా జాగ్రత్తగా వినండి, వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. అదే మాట అండి, వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక. ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువు గురించి. అంటే యేసు క్రీస్తు
మనలను సహోదరులని పిలవడానికి సిగ్గుపడక. అంటే మనల్ని పిలిస్తే వాస్తవానికి యేసు ప్రభు యొక్క స్టేటస్ పడిపోద్ది. అంటే పాపులను, దుర్మార్గులను, పాపం చేసేవారు నా సహోదరులు, నా సహోదరీలు అని యేసు ప్రభు అనుకుంటే యాక్చువల్గా ఆయనకి స్టేటస్ పడిపోద్ది. కానీ ఆయన సిగ్గు పడలేదు. అంటే ఒనేసిఫోరులో ఆ గుణము, ఆ వ్యక్తిత్వము ఎలా వచ్చిందంటే యేసు క్రీస్తులో నుంచి వచ్చింది. యేసు క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఇప్పుడు పౌలు అదే సహోదరుడు శ్రమల్లో ఉన్నప్పుడు సువార్త కొరకు ఆయన గురించి సిగ్గు పడలేదు. కాబట్టి ప్రజలారా, చాలాసార్లు మీరు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చర్చికి వెళ్తున్నారా, చర్చికి వెళ్తున్నారని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. యేసు ప్రభు గొర్రెపెట్టలు ఏ పెట్టలు? గొర్రెపెట్టలు అని మిమ్మల్ని ఎగతాళి చేసినప్పుడు మీ స్టేటస్ తగ్గిపోద్ది, వాస్తవం తగ్గిపోద్ది. కానీ మీరు సిగ్గు పడనక్కర్లేదు. అంటే ఈ గొర్రెపెట్ట అంటున్నారు కదా, ఆ గొర్రె ఎవరో తెలిస్తే వాళ్ళకు గజగజ వణుకుతారనమాట. ఆయన ఎవరో తెలుసా? గర్జించు సింహం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడు, భయంకరమైన దేవుడు, తీర్పు తీర్చు దేవుడు, అదేవిధంగా ప్రేమ కలిగిన వాడు కూడా, దయగలిగిన వాడు కూడా. అంటే అటువంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము, అటువంటి దేవుణ్ణి ప్రకటిస్తున్న సేవకుల వెనకాల ఉన్న మనము దాన్ని బట్టి సిగ్గుపడవలసిన అవసరము లేదు. మీరు సిగ్గుపడుతున్నారంటే మీరు ఆ పనిలో నుంచి తప్పించుకుంటారు, మీరు నమ్మకంగా ఉండరు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈయన సిగ్గుపడకుండా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. శ్రమపడే సేవకును గూర్చి సిగ్గుపడేవాడు కాదు. ఇది రెండవ గుణగణం. అయితే అతను సిగ్గుపడలేదు. శ్రమపడే పౌలును గూర్చి ఆయన సిగ్గుపడలేదు అనడానికి రెండు గుర్తులు ఇక్కడ మనం చూస్తాం. నిజంగా ఒనేసిఫోరు సిగ్గుపడలేదు. మొదటి గుర్తు ఏంటో తెలుసా? చూడండి, తనను కలవాలని శ్రద్ధగా వెతికాడు. ఒకవేళ సిగ్గుపడేవాడైతే పారిపోతాడు కదా తల్లి. అంటే మళ్ళీ చెప్తా చూడండి, దొంగ పట్టబడ్డాడు. మీరు సిగ్గుపడుతున్నారనుకోండి, ఆ దొంగ మీ అన్నని మీరేం చేస్తారు? చిన్నగా తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇదిగో వాళ్ళ అన్న దొంగల తమ్ముడు వస్తున్నాడు, రా అని పిలిచి, ఇదిగో మీ అన్న దొంగతనం చేశాడని చెప్తారు. కాబట్టి సిగ్గుపడే వ్యక్తులు పారిపోతారు. కానీ ఇక్కడ ఆయన సిగ్గుపడలేదు అని చెప్పడానికి గొప్ప రుజువు ఏంటో తెలుసా? ఆయన వెతికాడంట. చూడండి 17, శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని. ఇక్కడ వెతకడం అనే మాటకు అర్థము శ్రద్ధగా, అంటే ఆసక్తితో ఎప్పుడెప్పుడు పౌలును చూస్తానని వెతుకుతా ఉన్నాడు. ఇంతకీ ఎందుకు ఒనేసిఫోరు వెతుకుతున్నాడండి? పౌలు ఏ జైల్లో ఉన్నాడో ఒనేసిఫోరుకి తెలియదు. పౌలుని రోమా పట్టణంలో ఖైదీగా బంధించారు. కానీ ఈ ఒనేసిఫోరుకి పౌలు ఎక్కడున్నాడో తెలియదు. పట్టణం మొత్తము వెతుకుతానే ఉన్నాడు. అన్ని జైళ్ళకి తిరుగుతూ ఉన్నాడు. దాక్కుని పోతున్నాడు, లేకుంటే అడుగుతున్నాడు, పౌలు ఎక్కడ అని చిన్నగా అడుక్కుంటూ వెతుక్కుంటూ ఆయన వెళ్తూ ఉన్నాడు. అలా వెతుక్కుంటూ వెళ్తున్నాడంటే సిగ్గుపడుతున్నట్ట? సిగ్గుపడని వాడు కాబట్టే వెతుక్కుంటూ వెళ్తున్నాడు. చివరికి ఎలా వెతికాడంటే, వెతికిన వ్యక్తి కనబడ్డాడు. అంటాడు కదా పౌలు, ఏమన్నాడు? శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అంటే పౌలు ఏ జైల్లో ఉన్నాడో ఆ జైలుకి వచ్చేసాడు. ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేసాడు. అంతగా వెతికాడు అనమాట. అంటే కొన్నిసార్లు మనం బండికి మర్చిపోతాం కదా, బండికి మర్చిపోయినప్పుడు అర్జెంటుగా ట్రైన్ ఉందన్నమాట, ట్రైన్ క్యాచ్ చేయాలి, ఫ్లైట్ క్యాచ్ చేయాలి. కానీ బండి తాళం కనబడడం లేదు, కారుకి కనబడడం లేదు. ఎలా వెతుకుతారు? చిన్నగా వెళ్ళి అలా చూస్తా మాట్లాడుతూ వెతుకుతారా? స్పీడ్గా అనమాట, ఆసక్తితో శ్రద్ధతో వెతకడం అనమాట. అలాగ వెతికాడండి ఒనేసిఫోరు, అలా వెతికాడు. అందుకనే ఖచ్చితంగా చెప్పవచ్చు ఆయన సిగ్గుపడని వాడుగా ఉన్నాడు. శ్రమలో ఉన్న వారిని వెతుకుతున్నారా మీరు? ఎవరైతే శ్రమల గుండా వెళ్తూ ఉన్నారో, బహుశా వాళ్ళు జైల్లో లేకుండా ఉండవచ్చు, వాళ్ళు నీ సహోదరులు కదా, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళే స్వభావము మీకుందా?
సేవకులు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెతుక్కుని వెళ్ళి వాళ్ళని ఆదరించాలన్న మనసు మీకుందా? సేవకులే కాదు, విశ్వాసులు కూడా మీ సాటి సహోదరులు సంఘస్థులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మీరెళ్ళి ఆదరించే మనసుందా? నాకెందుకు, నేను బాగున్నా, మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు, మా పిల్లలు బాగున్నారు, ఎవరో మా సంఘస్థులు ఒక అక్క బాగలేదు, నాకెందుకని ఆలోచిస్తున్నారు. కానీ ఒనేసిఫోరు నాకెందుకులే అనుకోలేదు. అరే, వాక్యం చెప్పాడు, సేవకుడు, సహోదరుడు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి ఆదరిస్తూ ఉన్నాడు. మరి మీరు ఎలా ఆదరించగలరు? శ్రమలో ఉన్న మీ సాటి సహోదరులను మీరు ఎలా ఆదరించగలరు? కనీసం ఫోన్ చేయండి. ఫోన్ చేసి, అక్క ఎలా ఉన్నారు, అన్నకి ఎలా ఉంది, బాబుకి ఎలా ఉందని పలకరించండి. ఫోన్ చేయండి. వీలైతే మీరు వెళ్ళండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించండి. చూడండి, ఈ ఒనేసిఫోరు ఎక్కడికి వెళ్ళాడండి? జైలుకి వెళ్ళాడు. మొత్తం ఎతుకుతూ ఉన్నాడు. కానీ మీ సహోదరుల ఇల్లు ఎక్కడో మీకు తెలుసు కదా, పక్కనే ఉంటుంది. కొంతమంది ఇల్లు సహోదరులు పక్కనే ఉంటారు. కనీసం బాగలేకపోతే ఎట్లున్నావక్క అనే మాట కూడా నోట్లో రాదు. అంటే అలా ఉన్నారని నేను చెప్పడం లేదు, నేను మిమ్మల్ని అలా నేను జడ్జ్ చేయడం లేదు. కానీ కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఒనేసిఫోరు వలె ఆదరించే మనసు, వెతికే మనసు, వెళ్ళి మాట్లాడే మనసు. ఎందుకంటే సిగ్గు పడనివాడు ఒనేసిఫోరు. అందుకనే ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం. రెండవది, మొదటి గుర్తు, అతడు సిగ్గుపడట్లేదని చెప్పడానికి మొదటి గుర్తు, పౌలుని కలవాలని వెతుక్కుంటూ వెళ్ళాడు, కలిశాడు. రెండవ గుర్తు, తనను కలవడానికి తన ప్రాణాలను కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. తన ప్రాణాలను తెగించాడు. తన ప్రాణాలను తెగించాడంటే అతను సిగ్గు పడుట లేదనమాట. చూడండి, ఎప్పుడైతే ఒనేసిఫోరు పౌలు దగ్గరికి వెళ్తాడో, పౌలుని వెతుక్కుంటూ వెళ్తాడో, ఎవరికి డేంజర్? ఎవరు ప్రమాదంలో ఉన్నారు? పౌలు ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాడు. ఒనేసిఫోరు కూడా ప్రమాదంలోకి వెళ్తాడు. బహుశా జైలుకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక జైలు అధికారి కనుక్కుని, ఇదిగో పౌలు కోసమో ఇంకో వ్యక్తి వచ్చాడు, ఒనేసిఫోరు వచ్చాడని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారనుకోండి, ఒనేసిఫోరును కూడా పట్టుకుని జైల్లో వేస్తారు. అటువంటి భయంకరమైన శ్రమల దినాలలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒనేసిఫోరు వెతుక్కుంటూ వెళ్ళాడంటే జైలుకి అర్థం ఏంటో తెలుసా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన మాత్రం నేను విడిచిపెట్టను, నేను నమ్మకంగా ఉంటాను అని చెప్పాడు. అందుకనే చనిపోయే ముందు రాసిన పత్రికలో అతని గురించి ఆయన ప్రస్తావన చేశాడు. కాబట్టి మీరు ప్రాణాలు పెట్టాలని నేను అప్లికేషన్ చేయడం లేదు. మీ ప్రాణాలు పెట్టనవసరం లేదు. ఎవరైనా సంఘంలో బాగలేనప్పుడు, ఎవరైనా సంఘంలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, పాస్టర్ కుటుంబమైనా విశ్వాసుల కుటుంబమైనా మీరెళ్ళి ప్రాణాలు ఇవ్వద్దు. కనీసము హాస్పిటల్లో ఉంటే పచ్చటి సాంబారు, ఉర్లగడ్డ తాలింపు కూర చేసుకుని తీసుకెళ్ళి, అక్క నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, వండుకోలేవు, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఖర్చులు ఎక్కువైంది, ఇదిగో అని భోజనము ఇవ్వడం. అంటే ప్రాణాలు ఇవ్వద్దండి. అంత పెద్ద మాట నేను చెప్పడం లేదు. అవసరమైతే ఇవ్వండి, కానీ ఫస్ట్ చిన్నది చేయండి. ఫస్ట్ అర్థమవుతుందా? ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, నీకు ఉద్యోగం ఉంది, డబ్బులు బాగా వస్తున్నాయి, ఒక 10-20 వేలు శాలరీ ఉంది, హాస్పిటల్లో ఉంటే ఒక 500 తీసి, అక్క ఉంచక్క, అన్న ఉంచన్న, నువ్వు బాధలో ఉన్నావు కదా అని ఇవ్వడము, అది ప్రేమను చూపించడం. అంటే ఇక్కడ ఒనేసిఫోరు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. కనీసం మనము కొన్నైనా వదులుకోవడానికి ఇష్టపడాలి కదా, అప్పుడే అది సంఘం అవుతుంది. మీరు ఎంతమంది ఉన్నా, ఎంత గొప్ప సంఘమైనా, మీకుండే సేవకులు, ఇదిగో బైబిల్ని ఉన్నట్టుగా చెప్పి ఎక్స్పోజిషన్ చేసే సేవకులు మీకున్నా, మీరు మాత్రము ప్రేమ లేకుండా త్యాగం లేని వారుగా ఉంటే అర్థమేముంటుంది తల్లి? అర్థం ఉంటుందా? కాబట్టి ఎప్పుడు మీరు ఇవి చేస్తారో తెలుసా, వాళ్ళు మా వాళ్ళు, ఆ అన్న మా అన్న, ఆ అక్క మా అక్క, మా సంఘం అంటే ఊర్లో ఉన్న సంఘస్థులందరికీ చేయమని కాదు. స్థానిక సంఘంలో మీరు నమ్మకంగా ఉండాలి. స్థానిక సంఘస్థులకి బాధ వస్తే అది మీ బాధ. స్థానిక ప్రార్థన చేస్తారు. ప్రార్థన అన్న ఉచితం కదన్న, ప్రార్థన
ఫ్రీ. ప్రార్థన అంటే మనం చాలా భక్తి పరులు అన్నమాట. సో స్పిరిచువల్ అంటారన్నమాట. మనం ఏంటంటే అక్క ప్రార్థన చేస్తున్నా, అన్న ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన అందరూ చేస్తారు, వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు ప్రార్థన. ఎవరు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ కోసం చెప్పండి? యేసు ప్రభు ప్రార్థన చేయడం లేదా పరలోకంలో? బాగా లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కోసము యేసు ప్రభువే ప్రార్థన చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేయండి, అది తప్పని నేను చెప్పడం లేదు. ప్రార్థన కంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అది ఒనేసిఫోరు చేశాడు. ప్రాణాలు తెగించి పౌలుని కలిసి అతనిలో ఉండే వేడి మొత్తం, బాధ మొత్తం తీయడానికి ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. కాబట్టి మీరు ఏం చేయగలిగితే ఆ వ్యక్తి ఆదరించబడతాడో ఆ పని మీరు చేయండి. ఫోన్ చేస్తే ఆదరించబడతాడా? ఫోన్ చేయండి. ఇంటికి వెళ్తే ఆదరించబడతాడా? ఇంటికి వెళ్ళండి. ఏదైనా కొంత సహాయం చేస్తే ఆర్థికంగా ఆదరించబడతాడా? అది చేయండి. వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళు ఆదరించబడతారో శ్రమలో ఉండే విశ్వాసులు, అది మీరు చేయండి. ఏం చేయాలని నేను చెప్పలేను, అది కేసు టు కేసు డిఫరెంట్. అది అవసరాన్ని బట్టి అవసరం తీర్చే విధానం ఉంటుంది. అది మీరు సందర్భాన్ని బట్టి మీరు అలాగా చేయాలని పౌలు మనతో చెప్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాణాలు తెగించి ఆయన వెళ్ళాడు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ప్రాణాలు తెగించి పనిచేసిన వాళ్ళు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చూస్తే 2వ అధ్యాయంలో 25వ వచనం నుంచి ఒక సహోదరుడు ఉంటాడు. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ వద్దకు పంపుట ఆగత్యమని అనుకుంటుని. 26వ వచనం చూడండి అమ్మ. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై చుండెను. అంటే ఇక్కడ ఎపఫ్రోదీతు కూడా ఒనేసిఫోరు లాంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఫిలిప్పు పట్టణం నుంచి, ఆ సంఘం నుంచి వచ్చాడు పౌలుకి పరిచర్య చేయడానికి. అయితే ఒనేసిఫోరు పౌలుని 2వసారి జైల్లో పెట్టినప్పుడు వచ్చాడు. ఎపఫ్రోదీతు పౌలుని మొదటిసారి జైల్లో పెట్టినప్పుడు వచ్చిన వ్యక్తి అనమాట. అలా వచ్చిన వ్యక్తి రోగి ఆయను అనే మాటను చూసాం. రోగి ఆయను అనే మాటకు అర్థము ఏదో జలుబు చేసింది, జ్వరం వచ్చిందని కాదు. ఎప్పుడైతే ఎపఫ్రోదీతు కలవడానికి వచ్చాడో పౌలు అతన్ని పట్టుకుని కొట్టారు. బాగా కొట్టిన తర్వాత చావుకు దగ్గరగా వెళ్ళిపోయాడు. అంటే చచ్చిపోతాడు అనుకున్నాడు పౌలు, ఎపఫ్రోదీతు. కానీ దేవుడు కనికరించి ఎపఫ్రోదీతును కాపాడాడు. అంటే ఒక వ్యక్తి పౌలుని కలవాలంటే అతడు ప్రాణాలకు తెగించాలి. రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొక 2 భార్యాభర్తలు ఉన్నారు. రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనము ఇలాగుంది, నేను చదువుతా చూడండి. 16:4 వారు 3 నుంచి చూడండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. వీళ్ళు భార్యాభర్తలండి. ఎపఫ్రోదీతు ఆయన ప్రాణాలకు తెగించాడు, చచ్చిపోయేదాకా వెళ్ళాడు. ఇక్కడ అకుల్ల ప్రిస్కిల్లాలు కూడా ప్రాణాలకు తెగించారు. ఇప్పుడు ఈ సందర్భంలో మన వాక్య భాగంలో ఒనేసిఫోరు ప్రాణాలకు తెగించి సేవ చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వారు సంఘానికి కావాలి. చాలామంది యేసు ప్రభు ఏమిస్తాడు, యేసు ప్రభు దగ్గరకు వస్తే నాకు ఏమొస్తుంది అని భౌతిక సంబంధమైన వాటి కొరకే యేసు ప్రభును వాడుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ నిజమైన విశ్వాసులు, యేసు ప్రభు రక్షణను అనుభవించిన వారు, నిజంగా ఆయన ప్రేమను గుర్తించిన వారు, ఖచ్చితంగా వాళ్ళు దేవుడు చేయాల్సింది అన్నీ చేశాడు. యేసు ప్రభు నా కొరకు చేయాల్సింది అన్నీ చేశాడు. శిలువలో ఆయన చనిపోయి సమాప్తము అయింది. అంటే మీ రక్షణ కొరకు ఆయన చేయవలసిన ప్రతి కార్యాన్ని చేసేశాడు. ఇప్పుడు చనిపోతే మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, నిజంగా మీరు రక్షణ పొందితే, నిజంగా మీరు నిజమైన విశ్వాసులైతే, పక్కనుండే సహోదరుడు, పక్కనుండే సహోదరి బాధలో ఉంటే, కష్టంలో ఉంటే, సేవకులు కష్టాల్లో ఉంటే మీరు సైలెంట్గా ఉన్నారంటే
అసలు మీ విశ్వాసానికే పరీక్ష పెట్టవలసి ఉంటుంది. నిజముగా మీరు రక్షణ పొంది ఉంటే, నిజమైన విశ్వాసులైతే, యేసు క్రీస్తు ప్రేమను మీరు రుచి చూచిన వారైతే మీరు సైలెంట్గా ఉండరు. ఖచ్చితంగా మీరు ప్రాణాలు పెట్టకపోయినా వాళ్ళ చిన్న చిన్న అవసరాలు, వాళ్ళని ఆదరించే పనులు మీరు చేస్తారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి యేసు ప్రభు కూడా మాదిరి. యేసు ప్రభు ఏం చేశాడమ్మా మన కొరకు? ఒనేసిఫోర్ కాదు, ఎపప్రోదీత్ కాదు, అకుల్లా ప్రిస్కిల్లాలు వాళ్ళు గొప్ప కాదు వాళ్ళు ప్రాణాలు పెట్టడం. కానీ సహోదరుల కోసము ప్రాణం పెట్టింది ఎవరు? యేసు క్రీస్తు. అందుకనే మొదట నేను చెప్పాను, ఈ ఒనేసిఫోరు యేసు క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తి. యేసు క్రీస్తు గుణగణాలను అలవర్చుకుని ఆయన సంఘానికి పరిచర్య చేస్తాడు. ఈ వ్యక్తి ఎవరంటే సంఘానికి పరిచర్య చేసే వ్యక్తి. సేవకులకే మాత్రమే కాదు, సంఘానికి కూడా పరిచర్య చేసే వ్యక్తిగా ఈయన్ని మనం చూస్తాం. చూడండి, 2 తిమోతి 1 అధ్యాయం 18వ వచనం. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీకు బాగుగా ఎరుగుదు. అర్థమవుతుందండి? అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసేనో అది నీవు బాగుగా ఎరుగుదువు. అంటే ఈ వ్యక్తి ఒనేసిఫోరు ఇప్పుడు ప్రాణాలకు తెగించి వెళ్తూ ఉన్నాడు. కానీ దానికంటే ముందు అతను సంఘములో ఉపచారం చేసేవాడు. ఉపచారం చేయడం అంటే అర్థము, మీరు హోటల్కి వెళ్ళినప్పుడు ఒక టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ పైన కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి మీ ప్లేట్లు తిన్న తర్వాత ప్లేట్లు తీస్తాడు, మీకు కావాల్సిన మెనూ తీసుకొచ్చిస్తాడు. మీరు ఏమడిగితే అది చేస్తూ ఉంటాడు. దాన్నే ఉపచారము అంటారు. ఆ పని చేసే వాళ్ళని ఉపచారము అంటారు. అంటే ఈ ఒనేసిఫోరు ఎలాంటి సేవ చేస్తున్నాడంటే, సంఘములో ఎవరు గుర్తించలేని పనులు చేస్తూ ఉన్నారు. నన్ను గుర్తిస్తారా? ఇప్పుడు నేను కూడా సేవ చేస్తున్నా, మీకు నన్ను గుర్తిస్తారా? గుర్తిస్తారు. ఎందుకంటే నిలబడి వాక్యం చెప్తా ఉన్నాను, అన్న పెద్ద పెద్ద ఎలివేషన్ ఇచ్చారు, గోవా నుంచి వచ్చాడు, అర్థమవుతుందండి. అంటే నన్ను ఎవరైనా గుర్తుపడతారు. కానీ ఒనేసిఫోరు నాలాంటి పనిగా చేసేది, నాలాంటి పని చేయకుండా ఆయన చిన్న చిన్న పనులు, ఎవరు గుర్తించలేని పనులు చేస్తూ ఉన్నాడు. అంటే అందరూ చర్చికి రాకముందే బాత్రూమ్ లోపలికి వెళ్ళి బాత్రూమ్ను కడిగేస్తాడు. అందరు రాకముందే చర్చి లోపలికి వచ్చి మొత్తం చిమ్మేసి చాపలేసేస్తారు. నాకు అర్థం కాదు తల్లి, నాకు విచిత్రంగా ఉంటుంది ఆంధ్రాలో. ఏంటో తెలుసా, ఏ రోజు మగవాళ్ళు వచ్చి చిమ్మి చాపలేసింది నేను చూడలేదు. ఆడవాళ్ళే వచ్చి చేయాలి. ఏమన్నా ఏం తమ్ముడు, ఆడవాళ్ళే పని, అది ఇంట్లో చేస్తారు. ఇది చర్చి కాబట్టి ఏ భేదము లేదు. ఇక్కడ ఎవరైనా సమానమే. పల్లెటూర్లలో, మరి ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో స్త్రీలే వచ్చి చాపలు వేయాలి, స్త్రీలే వచ్చి బాత్రూమ్లు కడగాల, స్త్రీలే వచ్చి అన్ని పనులు చేయాల, స్త్రీలే అన్నం వడ్డించాల. మగవాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా మగవాళ్ళు కదా, కూర్చుని అన్నీ అయిపోయిన తర్వాత స్టైల్గా వచ్చి కూర్చుంటారు అన్నమాట. ఒనేసిఫోరు అలా చేయలేదు. పౌలు స్వయంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమని చెప్పాడంటే డైరెక్ట్గా, ఎంతగా ఉపచారం చేసానో అది నీవు బాగా ఎరుగుదు. అయితే ఆయన ఉపచారము ఎన్నో ఉపచారాలు చేశాడు. అంటే కొంతమంది ఒక పని చేసి, శబాస్, ఈరోజు నేనే చిమ్మా, ఈరోజు నేనే చాపలేసా అని గొప్పగా ఉప్పొంగిపోతారనమాట. కానీ ఇక్కడ ఒనేసిఫోరు గురించి ఏమని చెప్తున్నాడంటే, ఎంతగా ఉపచారం చేసానో నీవు ఎరుగుదు. అంటే ఒక పని చేయలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా, బాత్రూమ్ కడిగేస్తాడు, చాపలేసేస్తాడు, ఇల్లు తుడిచేస్తాడు, మీటింగ్ అయ్యాక భోజనాలు ఆయనే చేస్తాడు, దానికంటే ముందు మైక్ సెట్టింగ్ పెట్టేస్తాడు. ఈ మధ్య ఏదైనా ఆటో తోలాలంటే తొందరగా ఆటో తీసుకుని వెళ్ళి ఆటో ఎక్కించుకుని వచ్చేస్తాడు. అన్ని పనులు ఎంతగా ఉపచారం చేసినో నీ వెరుగుదువు తిమోతి అని ఒనేసిఫోరు గురించి చెప్తా ఉన్నాడు. కొంతమంది చిన్న చిన్న పనులు చేసి గొప్పగా, అబ్బా నాకంటే సేవ చేసేవాళ్ళు, ఉపచారం చేసేవాళ్ళు ఎవరూ లేరు ఈ చర్చిలని ఫీల్ అవుతారు. కానీ అతను చాలా ఉపచారం చేశాడు. అంత మాత్రమేనా? రెండవ చెప్తా చూడండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, టైం అయిపోతూ ఉంది, 2 నిమిషాలు ఉంది నాకు. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే, నేను ఎంతగా పనిచేస్తున్నా సేవకుడు నన్ను గుర్తించడం లేదు,
నేను ఎంతగా ఉపచారం చేస్తున్నా ఎవరు నన్ను గుర్తించడం లేదని బాధపడతా ఉంటారు. మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు మిమ్మల్ని గుర్తించరు అంటే మీరు ఉపచారం చేయవలసినంత మీరు చేయడం లేదు కాబట్టి. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఈ ఒనేసిఫోరు ఉపచారం చేశాడు, అది అందరికీ తెలుసు. అందరూ ఎవరిని అడిగినా ఎఫెసీ సంఘములో ఒనేసిఫోరు ఏం చేస్తాడంటే ఒనేసిఫోరు నమ్మకమైన పరిచారకుడని అందరూ చెప్తారు. ఎందుకు చూడండి, అక్కడ చెప్తున్నా చూడండి, అది నీవు బాగుగా ఎరుగుదువు. తిమోతి నీకు తెలుసు. అది అంటే తిమోతికి తెలుసు అంటే దరిదాపు ఆ సంఘములో ప్రతి ఒక్కరికి ఈ వ్యక్తి చేసే ఉపచారము సేవ తెలుసు. కాబట్టి కంప్లైంట్స్ ఆపేసేయండి. కొన్నిసార్లు మీరేం చేస్తారంటే నేను గుర్తించడం లేమో అంటారు. ఎందుకు గుర్తించడం లేదంటే మీరు చేయడం లేదు కాబట్టి. ఏదో 1-2 పనులు చేసి గుర్తింపు కోరుకుంటే ఎలాగా? కాబట్టి సేవకుడు చెప్పగలగాలి వీళ్ళు పరిచర్య చేసేవాళ్ళని. ఇక్కడ ఖచ్చితంగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఒనేసిఫోరు సంఘములో సేవ చేసేవాడు. 3 విషయాలు చెప్పాను, చెప్పండి అమ్మా. మొదటిది సేవకులను శ్రమలో సేవకుణ్ణి ఆదరించేవాడు. రెండవది శ్రమల్లో సేవకుని గురించి సిగ్గుపడనివాడు. మూడవది సంఘములో ఉపచారము చేసేవాడు, అంటే సేవ చేసేవాడు. అయితే ఇంత సేవ చేశాడు కదా, ఇంతగా తన్ను తాను తగ్గించుకుని ఉపచారం చేశాడు కదా, తన ప్రాణాలను తెగించి రోమా పట్టణానికి వెళ్ళాడు కదా. అయితే ఒనేసిఫోరుకి లాభం ఏంటి? మీరు నన్ను అడగొచ్చు. అంటే చాపలేస్తాను, బాత్రూములు కడుగుతాను, సేవకుడికి తోడుగా ఉంటాను, సేవకుడిని ఆదరిస్తాను, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వెళ్ళి వాళ్ళని ఆదరిస్తాను, ఇవన్నీ నేను త్యాగం చేసి, సమయాన్ని త్యాగం చేసి, డబ్బులు త్యాగం చేసి నేను ఇంత కష్టపడవలసిన అవసరం ఏముంది? ఒకవేళ నేను కష్టపడితే నాకు వచ్చే లాభం ఏంటి అని మీరు అడిగితే పౌలు జవాబిస్తున్నాడు. చూడండి చివరిగా, ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఇది బహుమానం. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఆ దినం అంటే ఏ దినము? ఏ దినము? ఇంత సేవ చేశాడు కదా, ఇటువంటి క్రీస్తుకుండే గుణగణాలు కలిగి ఉన్నాడు కదా, అంతగా సేవ చేసిన అతనికి లాభం ఏంటంటే ఆ దినమునందు ప్రభువు వలన కనికరము పొందునుగాక. అంటే ఆ దినము క్రీస్తు యొక్క న్యాయపీఠం. అంటే ధవలమైన మహాసింహాసనం కాదు, అది ధవలమైన మహాసింహాసనము, అది అవిశ్వాసులకు యేసు ప్రభు తీర్పు తీర్చే స్థలం. అయితే ఇంకొక సింహాసనం ఉంది, అది బీమా సీట్ అంటారనమాట. అంటే బీమా సింహాసనం. అంటే ఈ బీమా సింహాసనం పైన యేసుక్రీస్తు కూర్చుంటాడు ఒకరోజు. అలా కూర్చున్నప్పుడు మనమందరం పరలోకానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు బీమా సీట్ పైన, ఆ సింహాసనం పైన కూర్చుని, ఇదిగో నీ పేరేం పేరు తమ్ముడు? ఏంజల్స్ కమ్ అంటాడు. నువ్వు రా అని ఏంజల్స్ని పిలిచినప్పుడు అందరూ చూస్తుండగానే, దేవదూతలందరూ చూస్తుండగానే ఏంజల్స్ వచ్చి యేసు ప్రభు సింహాసనం ముందు నిల్చుంటాడు. ఇలా నిల్చున్నప్పుడు యేసు ప్రభు ఏంజల్స్ జస్ట్ నువ్వేం బాధపడద్దు, నిన్ను వాడుకుంటున్నా అంతే. ఏంజల్స్ చేసిన మంచి క్రియలన్నీ తీస్తాడు, ఏంజల్స్ చేసిన చెడ్డ క్రియలన్నీ తీస్తాడు. విశ్వాసే, కానీ విశ్వాస అయినప్పటికీ కొన్నిసార్లు చెడ్డ పనులు, కొన్నిసార్లు మంచి పనులు, అన్ని లెక్కలు తీసి ఏంజల్స్ ఇది నీ మంచి క్రియలు, ఇది నీ చెడ్డ క్రియలు, వీటన్నిటిని బట్టి నేను నీకు ఒక తీర్పు, ఒక బహుమానం ఇస్తా ఉన్నాను, ఇదిగో నీ బహుమానం అని ఒక స్వాస్థ్యాన్ని, లేకుంటే ఒక మెప్పును, ఒక పేరును అతనికి అనుగ్రహిస్తాడు. నీ పేరేం పేరు తల్లి? శైలజ. శైలజ అన్నప్పుడు శైలజ వస్తుంది. యేసు ప్రభు శైలజతోనే మాట్లాడతాడు. అంటే గుంపులో అందరిని పిలిచేసి నీకిది 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 అని విచ్చలవిడిగా యేసు ప్రభు చేయడు. మీరు చేసే ప్రతి ఒక్క పనిని ఆయన చూస్తూ ఉంటాడు, మీరు చేసే ప్రతి ఒక్క త్యాగాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. శైలజ వచ్చినప్పుడు మంచి క్రియలు, చెడ్డ క్రియలు అన్నీ చేసి, ఇదిగో నీకు ఈ బంగ్లా, ఇదిగో నీకు ఈ బంగ్లా అంటే నేను కవ్వించడం లేదమ్మా, వాస్తవం ఇది. మీరు పూరి గుడిసెలో ఉండొచ్చు, ఇక్కడ మీరు నమ్మకంగా ఉంటే ఆయన స్థలాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు, తిరిగి వస్తాడు, మళ్ళీ మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇదిగో నీకు ఈ బంగ్లా,
ఇదిగో నీ స్వాస్థ్యం, ఎందుకంటే నువ్వు నమ్మకంగా జీవించావని చెప్తాడు. అది పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రభు వలన కనికరము పొందునుగాక అంటే అది డౌట్తో చెప్పడం లేదు. ఆ భావము ఒరిజినల్ భాషలో అది డౌట్తో చెప్పడం లేదు. ఖచ్చితంగా కనికరాన్ని పొందుతాడు. ఈ ఒనేసిఫోరు ప్రభు వలన కనికరాన్ని పొందుతాడంటే యేసు ప్రభు అక్కడ ఒనేసిఫోరుతో ఎలా అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. యేసు ప్రభు పొగడడం కంటే, యేసు ప్రభు యొద్ద మెప్పు ఘనత పొందడం కంటే ఇంకేం కావాలి? ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చాడు అనుకోండి, సాధారణంగా మనుషులు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చాడు, లేకుంటే మంత్రి మా ఇంటికి వచ్చాడు, టీ తాగాడు, ఇక్కడ కూర్చున్నాడని మనం గొప్పగా చెప్తాం. అందులో గొప్ప ఉంది, అది మంచిదే, గొప్పదే, వాళ్ళు గొప్పవాళ్ళు. అలాంటి వ్యక్తి మన ఇంటికి వస్తేనే మనం ఉప్పొంగిపోతాం కదా, సంతోషిస్తాం కదా. అలాంటి దేవుడే స్వయంగా నీతో మాట్లాడి నీవు చేసిన మంచి క్రియలకు, నీవు చేసిన త్యాగాలకు, నీవు చేసిన భక్తికి ఆయన బహుమానము ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీ శ్రమ అంటే నువ్వు వాష్రూము బాత్రూమ్ ఎంత బాగా కడుగుతావో అక్కడ నీకు అంత బహుమతి ఎక్కువ అవుతుంది. అర్థమవుతుంది తల్లి? అది బహుశా వాక్యం చెప్పే నాలాంటి వాడికి తగ్గిపోవచ్చు, ఎందుకంటే అందరూ పొగడతా ఉంటారు. అర్థమవుతుందా? కానీ ఎవరైతే తెలియకుండా పని చేస్తుంటారో, వెనక నుండి పని చేస్తుంటారో, బహుశా వాళ్ళకే ఎక్కువ జీతము, మెప్పు, ఘనత యేసు ప్రభు యొద్ద రావచ్చు. ఒకవేళ మీరు బాధపడుతుంటే మాకేంటి లాభం అంటే అది లాభం. యేసు క్రీస్తు ఆ రోజు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని ఆయన గుర్తిస్తాడు, మిమ్మల్ని ఆయన ప్రేమించి మీకు రావాల్సిన జీతాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఇంత గొప్ప సత్యాన్ని విన్న మీరు ఎలాగా అపనమ్మకంగా ఉంటారు? ఎలాగా సేవ చేయకుండా ఉంటారు? ఎలాగా ఒకరిని ఆదరించకుండా ఉంటాడు? ఇదన్నీ తెలిసిన ఒనేసిఫోరు దాని కొరకు జీవించాడు. మనమందరము దాని కొరకే, ప్రభువు కొరకే సేవ చేసి సంఘంలో నమ్మకంగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ మౌనంగా తల్ల వంచి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఇంతవరకు మీరు సజీవంగా మమ్మల్ని కాపాడి బ్రతికించి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి వందనాలు. అపోస్తలుడైన పౌలును అపనమ్మకస్తులైన వారు, సాధారణ విశ్వాసులు విడిచి వెళ్ళిపోయినారు. బాగా ఎరిగినటువంటి వాళ్ళు కూడా విడిచి వెళ్ళిపోయారు. శ్రమ కష్టాన్ని చూసి వాళ్ళు ఆయనతో నిలబడలేదు. కానీ నమ్మకమైన ఒక వ్యక్తిని మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒనేసిఫోరుని బట్టి ప్రభా, ఈరోజు కూడా మిమ్మల్ని మేము మహింపరుస్తున్నాం ప్రభా. ఇదిగో యేసు క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని తను కలిగాడు. శ్రమ పడేటటువంటి, శ్రమలో ఉన్న సేవకునికి తాను ఎంతో ఆదరణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. మా జీవితాల్లో మేము కూడా ప్రభా శ్రమలో ఉన్నటువంటి దేవుని బిడ్డల్ని ఆదరించేటటువంటి మనసును, ఆ సమయస్ఫూర్తిని అనుగ్రహించమని కోరుతున్నాం. వారి అవసరతల విషయంలో కూడా మేము శ్రద్ధ కలిగి ఉండడానికి నీ కృపనివ్వండి. అలాగే తండ్రి, శ్రమలో ఉన్న వారిని బట్టి, దీనుల్ని బట్టి సిగ్గుపడకుండా వారిని దరి చేర్చుకునే మనసు కూడా మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తాం ప్రభా. అంతేకాదు, ఉపచారం చేసే విషయంలో కూడా మాకు మాదిరిగా ఉన్నాడు. ఇదిగో నైనా, మేము చాలాసార్లు గుర్తింపును కోరుకుంటున్నాం, హెచ్చింపును కోరుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని ఎవరు గుర్తించలేదని కూడా బాధపడుతున్నాము. కానీ అసలు సిసలైన గుర్తింపు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క న్యాయపీఠం ఎదుట ఉందని ప్రభు, ఆ బీమా సీట్ ఎదుట ఉన్నటువంటి ఆ బహుమతి కొరకు అక్కడ మెప్పు, మహిమ, ఘనత పొందడానికి మాకు మనసు ఇవ్వండి. సంఘంలో ప్రభా, మరి ప్రతి పని విషయంలోనూ శ్రద్ధగాను నమ్మకంగానూ చేయడానికి నీ కృపా సహాయాలు మాకు చూపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఇక్కడున్న ప్రతి బిడ్డ, మీ వాక్య సందేశం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ కొరకు నమ్మకమైన పరిచారకులుగాను, నమ్మకంగా మీ పనిలో పాలు పొందేవారుగాను, ఇతరులను ఆదరించేవారుగాను, మీ నామం నిమిత్తం
సిగ్గుపడకుండా సహాయపడే వారులుగాను చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలు మాకు అందించిన మీ దాసుని మీరు బలపరచండి ప్రభా. తను పరిచర్య చేస్తున్నటువంటి మరి కార్నర్ స్టోన్ కమ్యూనిటీ చర్చ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అక్కడ సంఘాన్ని మీరు దీవించమని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అక్కడ ఉన్నటువంటి నాయనా ప్రభా మరి శామి విలియమ్స్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నమ్మకమైన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులను మా దేశానికి మరి మా బైబిల్ కాలేజ్ అందించింది. PTS కొరకు మేము వేడుకుంటున్నాం ప్రభా. మీరు ఇచ్చిన మంచి బిల్డింగ్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి క్రిస్ విలియమ్స్ గారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. పెద్దలు, వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. త్వరలో వారు మా మధ్యలోకి రాబోతున్నారు. ఫ్లైట్ విషయంలోనూ, కారు ప్రయాణాల విషయంలోనూ, ఆహారం విషయంలోనూ, వాతావరణం విషయంలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా మీరు భద్రంగా ఉంచమని, మా మధ్యలో మా గ్రామాల్లో వారిని మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి, అక్కడ మరి మా సోదరుడు విజయ్ చేస్తున్నటువంటి పరిచర్యను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి నైనా. అలాగే తన కుటుంబం కొరకు భార్య మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు సహాయపడమని, దీవించమని, కుటుంబం యొక్క ప్రతి అక్కర అవసరత మీరు తీర్చమని వేడుకుంటున్నాం. తన ప్రయాణాల్లో మీ కాపుదలను, మీ తోడు అనుగ్రహించి సహాయం చేయండి. బిడ్డలను భద్రంగా ఉంచి మంచి చదువులు, విద్య నైనా, జ్ఞానము, ఆత్మ సంబంధమైన నైనా ప్రభా మరి దేవుని దయలో కృపలో ఎదిగేలాగా సహాయపడండి. ఇక్కడ ఉన్న అనేక మంది చిన్న బిడ్డలు ఈ వర్తమానం విన్నారు, యవనస్తులు విన్నారు, పెద్దలు విన్నారు ప్రభా. మా జీవితాల్లో, మా హృదయాల్లో ఫలించేలాగా మీ ఆత్మకార్యాన్ని జరిగించమని కోరుతున్నాం. అలాగే ఈ సాయంకాలం ప్రభా మా సోదరి సుశీలక్క ఇంట్లో జరిగే గృహ కూడిక కొరకు, అలాగే తండ్రి మరి వచ్చే రేపు సోమ మంగళవారం హైదరాబాద్లో ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. మీరే అక్కడ రానయ్యున్న మరి జంటలకు, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీరు నడిపించి వాడుకోండి. అలాగే మరి గురువారం నాడు ఇక్కడ జరిగే యూత్ మీటింగ్ కొరకు మేము వేడుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ శుక్రవారం స్త్రీల కూడి కొరకు, అలాగే పెనుగంచిప్రోలో జరిగే కార్యక్రమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందవలసిందిగా వేడుకుంటున్నాం. వచ్చే ఆదివారం మరి మా ప్రియులు, మీ దాసులు ఇమ్మాన్యుయల్ గారు రాబోతున్నారు ప్రభా. మరి సహాయం చేయండి. స్థానిక సంఘానికి క్షేమాభివృద్ధిని, మేలును కలిగించండి ప్రభా. మరి మేము ఆ సంఖ్యలో మేము విస్తరించడానికి, ఆత్మీయంగా ఫలించడానికి, మా కుటుంబాలు నైనా కుటుంబాల్లో ఉన్న విశ్వాసులను రక్షణలోకి నడిపించడానికి నీ కృపా సహాయము చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఈరోజు మరి ఏర్పాట్లన్నింటిలో ఎవరెవరు మీ బిడ్డలు సహాయపడ్డారో వారికి రావాల్సిన ప్రతిఫలం ఇవ్వండి. ప్రియ బిడ్డలు ప్రేమతో అర్పించిన కానుకలను దీవించి మీ పరిచర్యలో నమ్మకంగా వాడుకోండి. సంఘం యొక్క అవసరతలన్నీ మీరు తీర్చమని, ప్రతి విషయంలో మీ కృప చూపించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు సంపూర్ణంగా స్వస్థత కలిగించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన, వృద్ధుల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. యవన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఉద్యోగాల కొరకు చూసే బిడ్డలు ఉన్నారు ప్రభా. సంఘానికి మేలుకరంగా వారి జీవితాలు స్థిరపడేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు బాల్యంలో సండే స్కూల్ పరిచర్య ద్వారా వారు ఇంకెంతో దీవించబడడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ, మీరిచ్చే సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల మనందరకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రత్యేకించి ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ నేను మీతో చెప్పాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్దాం అనుకోవడం కూడా మర్చిపోయినాను. జగ్గయ్యపేటలో చెప్పాను. నాకు ఒక ఫ్రెండ్, మా ప్రొఫెసరే, ఆయన నాకు ఫ్రెండ్ లాంటి వాడు. చాలామంది మంచి ప్రొఫెసర్స్ దేవుడు మాకు ఇచ్చాడు. అల్వార్డ్ బ్రూజ్ అని ఆయన నాకు బైబిల్ జియోగ్రఫీ విషయం